హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? శివ. ఓకే బ్రో, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్ట్కి అభిలాషించింది బ్రో. అతని వ్యక్తిత్వం ఏంటో చెప్తాను. ఏం లేదన్నా, ఆయనకున్న మంచి గుణం వల్లనే ఆయన ఇవ్వచ్చు. లైక్ ఒకప్పుడు లైక్ డిప్యూటీ సీఎం కాకముందుకే లైక్ ఎన్నెన్నో ఇచ్చిండు, లైక్ కౌలుదారులకు అని చెప్పేసి అలా ఇలా అని చెప్పేసి చాలా ఇచ్చిండు. సో ఆయన పుట్టడమే లైక్ 10 మందికి సేవ చేద్దామని చెప్పేసి అలా పుట్టాడు. సో ఇలా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ అంటే సేవ అని చెప్పేసి ముందు వస్తుంది. లైక్ ఏ పేదవాళ్ళైనా సరే, లేకపోతే ఏ నిరుద్యోగులైనా సరే, ఎవరైనా సరే లైక్ ఇట్లా ఆపదలో ఉండరని చెప్పేసి అంటే ఆదుకునడానికి దేవుడని వస్తాడో రావడో మనకు తెలియదు, కానీ మా పవన్ కళ్యాణ్ సార్ అయితే లైక్ ముందంజలో ఉంటాడు. సో దీనివల్ల కొంతమంది లైక్ పొలిటికల్ రకంగా ఇచ్చిండా, లేకపోతే నిజంగానే హెల్ప్ చేసిండా అని చెప్పేసి చాలా వరకు చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందుకే లైక్ ఆయన సేవ అంటే ఏందో మీరు చూసిర్రు. నాకాడ ₹1 లేకపోయినా సరే లైక్ 10 మంది పేదలు ఉంటే 10 మంది పేదల కడుపు నిండాలి, లైక్ ప్రపంచం అంతా పేదగా ఉంటే వాళ్ళంతా కడుపులు నిండాలని చెప్పేసి అలాంటి కోరుకునే వ్యక్తి, అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కాబట్టి మేము ఇంతవరకు చూడలేదు దేవుడు అంటే ఎట్లుంటాడో. లైక్ మా పవన్ కళ్యాణ్ మేము చూసాము. ఎందుకంటే ఆయన అభిమానులకు ఇవ్వడం వేరు, లైక్ ప్రపంచంలో ఉన్న వేరే వాళ్ళకి ఇవ్వడం వేరు. సో ఎట్లా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమే సేవ చేయడం. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఆయన రాజకీయ ప్రకారం ఇవ్వాలంటే మీ ఎన్నెన్నో ఇస్తుండే కదా, ఆయన సేవ అనేది ఒకటి చేయాలి కాబట్టి ఆయన ఇచ్చుకుంటూ ముందుకెళ్తుండు. సో మీరు దాన్ని రాంగ్గా పోర్ట్రే చేసి ఇట్లా ట్రోల్ చేయడం అయినా సరే ఏదైనా సరే అది కరెక్ట్ కాదు. బ్రో నీకు మంచి క్వశ్చన్ అడిగిర్రు. లైక్ ఇట్లా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే అకిరానందన్కి ఏముంటానంటే, పవన్ కళ్యాణ్కి ఏం లేకుంటేనే లైక్ ఒక స్థాయికి వచ్చి 10 మంది కడుపులు నింపడానికి వచ్చిండన్న. సో అదే బ్లడ్ కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయినా సరే హీరో వరకు ఎండ్ అవుతాడని చెప్పేసి మాకు అనిపిస్తుంది. సో తండ్రికి తగ్గట్టు తనయుడు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, అకిరానందన్ లైక్ చిన్న ఏజ్ నుంచి మనం వచ్చినా సరే ఎట్లా వచ్చినా సరే ఆయనకు లేకపోయినా సరే వేరే వాళ్ళ కడుపు నింపాలని చెప్పేసి వాళ్ళ నాన్న ఎట్లా అనుకుంటాడో కొడుకు కూడా అదే వేళ వెళ్తాడని చెప్పేసి మాకు కంపల్సరీ అది నమ్మకం ఉందన్న.